నమస్తే అండి. నేను పార్వతీమూర్తి. ఐకార్డ్ డిజైనర్ క్రియేటివ్ టూల్‌లో యూజ్ చేసే ముందు మీరు డేటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మీరు ఫోటోస్ అన్నీ ఇలా క్రాప్ చేసుకోవాలి. అంటే ఫోటో సైజ్ వచ్చి 2.5 సెంటీమీటర్స్ విడ్త్, 3 సెంటీమీటర్స్ హైట్. ఈ మెజర్‌మెంట్స్‌తో 300 డీపీఐ రిజల్యూషన్ జేపీజీ ఫార్మాట్‌తో ఒక్కొక్క ఫోటోను మీరు క్రాప్ చేసుకొని ఇలా ఫోల్డర్‌లో ఏసుకోవాలి. ఈ ఫోటో సేవ్ చేసుకునేటప్పుడు మీరు ఫోటో నంబర్‌ని ఫో రోల్ నంబర్‌తో గానీ, అడ్మిషన్ నంబర్‌తో గానీ మీరు సేవ్ చేసుకుంటే మీకు ఈజీగా ఎవరి ఫోటో ఏంటో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. కాబట్టి మీరు రోల్ నంబర్ ఆర్ అడ్మిషన్ నంబర్ ఆర్ హాల్ టికెట్ నంబర్‌తో మీరు ఫోటోస్ సేవ్ చేసుకొని ఇలా ఒక ఫోల్డర్‌లో వేసుకోండి. ఓకే. దీని తర్వాత టెంప్లేట్. టెంప్లేట్స్ కూడా మీకు ఏ టెంప్లేట్ కావాలో ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ టెంప్లేట్స్ ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవాలి జేపీజీ ఫార్మాట్‌లో. టెంప్లేట్ విడ్త్ వచ్చేసి 86 హైట్ వచ్చేసి 54 అదే మీకు వర్టికల్ అయితే విడ్త్ వచ్చేసి 54 హైట్ వచ్చేసి 86 ఇది కూడా జేపీజీ ఫార్మాట్‌లోనే మీరు టెంప్లేట్స్ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ లోగో. ఒకవేళ లోగోస్ ఏసుకోవాలనుకుంటే మీరు లోగోని కూడా ట్రాన్స్‌పరెంట్ చేసుకోండి. పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ తీసేసి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేటట్టు పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోండి. సిగ్నేచర్, ఆథరైజ్ సిగ్నేచర్ అంటే ప్రిన్సిపల్‌ది, డైరెక్టర్‌ది ఉంటాయి కదా! అవి గూడా మీరు బ్యాక్‌గ్రౌండ్ తీసి ట్రాన్స్‌పరెంట్‌గా పెట్టుకొని పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకొని తర్వాత ఎక్సెల్ డేటా. ఎక్సెల్ డేటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎక్సెల్ డేటాలో ఎప్పుడైనా సరే షీట్ నంబర్ 1 ఫస్ట్ షీట్‌లో ఉన్న డేటానే సాఫ్ట్‌వేర్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి షీట్‌లో ఎప్పుడైనా సరే మీరు డేటాని ఫస్ట్ షీట్‌లోనే ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత కాలమ్ ఏ. కాలమ్ ఏలో కంపల్సరీ సీరియల్ నంబర్ సాఫ్ట్‌వేర్ గురించి రోల్ నంబర్ కూడా 1001 నుంచే స్టార్ట్ చేయండి మీరు. 1001 నుంచే ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఎక్సెల్ డేటాలో మీ డేటా ఎలా ఉందో అలాగే సీరియల్ వైస్‌గా కార్డ్స్ జనరేట్ అవుతాయి. అదే మీరు 1, 2, 3 రాసారంటే కార్డ్స్ జనరేట్ అవుతాయి కానీ సీరియల్ వైస్‌గా రావు. అందువల్ల మీరు 1001 నుంచి సీరియల్ నంబర్ రాసుకుంటే మీరు ఎక్సెల్ డేటాలో ఉన్నట్టే కార్డ్స్ ఈ పేరు తర్వాత ఈ పేరు, ఈ కార్డ్ తర్వాత ఈ కార్డ్ ఇట్లా సీరియల్ వైస్‌గా జనరేట్ అవుతుంది. రో నంబర్ 1. రో నంబర్ 1లో మీ డేటా ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు హెడ్డింగ్స్ ప్రిపేర్ చేయాలి. ఈ హెడ్డింగ్స్‌లో మీరు డాటు, డాషు, కామా, సింబల్స్ అట్లాంటివి ఏవి యూజ్ చేయకూడదు. ఇందులో ఇది కూడా సాఫ్ట్‌వేర్ గురించే అవసరం. కాబట్టి ఇందులో స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి వాడకండి. మీ డేటా. ఇక మీ డేటాలో మీరు ఎట్లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ అన్నా యూజ్ చేయొచ్చు. నో ఇష్యూ. దాని తర్వాత ఈ టోటల్ డేటాలో ఎవరిదన్నా బ్లడ్ గ్రూప్ ఇవ్వలేదు. లేదంటే ఎవరిదన్నా ఫోన్ నంబర్ ఇవ్వలేదు. లేదంటే ఎవరిదన్నా రోల్ నంబరో, డేట్ ఆఫ్ బర్తో, అడ్రెసో ఇలా లేకపోతే మీరు బ్లాంక్ సెల్ అనేది వదిలేయకూడదు ఎక్కడ. ఎక్కడన్నా బ్లాంక్ సెల్ అనేది ఉంటే మీకు ప్రాబ్లమ్ వస్తది. అందుకోసం ఒకవేళ ఎక్కడన్నా డేటా లేకపోతే అక్కడ ఇలా డాష్, డాట్ అని ఏదన్నా ఒకటి యూజ్ చేయండి గానీ బ్లాంక్ వదిలేయకండి. దీని తర్వాత ఈ డేటాను సేవ్ యాస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్సెల్ 97 2003 వర్క్ బుక్. ఎక్సెల్ 97 2003 వర్క్ బుక్. ఈ ఫార్మాట్‌లోనే మీరు డేటాని సేవ్ చేసుకోవాలి. ఈ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్సెల్ షీట్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు మీకు డిస్‌ప్లే వస్తుంది అందులో. ఎక్సెల్ డేటా మీకు పర్ఫెక్ట్‌గా ఉందంటే మీకు సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టి నేను చెప్పిన విధానం మీరు జాగ్రత్తగా గ్రహించి అలా మెయింటైన్ చేయండి. ఓకే. ఇలా డేటా మొత్తం మీరు ఒకటే ఫోల్డర్‌లో ఏసుకోండి. ఒకటే ఫోల్డర్‌లో వేసుకోవడం వల్ల మీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకునేటప్పుడు మీకు ఈ ఫోల్డరే ఓపెన్ అవుతది. మీరు డేటా కోసం వెతుకునే అవసరం ఉండదు.